విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే. అవసరమైనప్పుడు, అత్యవసరమైనప్పుడు డబ్బులు చేతిలో ఉండవు గురుగారు. అలాంటప్పుడు మనకి బాగా అవసరం పడుతుంది, ప్రత్యేకమైన పని ఉంది, చాలా అత్యవసరమైన పని ఉంది అనుకున్నప్పుడు డబ్బులు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావాలంటే ఏదైనా పరిహారం ఉంటుందా? మొన్న ఒక కాలర్ కాల్ చేయడం జరిగింది. మనం ఒక వీడియోలో లాస్ట్ దసరా ముందు అశోక చెట్టుకు సంబంధించి ఒక సబ్జెక్ట్ వచ్చింది. అశోక చెట్టుకు సంబంధించినటువంటి ఆకులను తీసుకువచ్చి గుమ్మానికి కట్టుకోండి, లవంగాలను గుమ్మానికి కట్టుకోండి అని చెప్పి కూడా చెప్పి ఉన్నాం. అంతకు ముందు ఇది జరిగింది, లైవ్లో జరిగింది. ఇప్పుడు ఇది ఏమైంది అంటే, వాస్తవానికి ఆమె కాల్ చేసి నాకు, నేను 3 times చేసిండే కాల్. నేను ఇక మనకుండే అటువంటి బిజీ షెడ్యూల్లో నేను లిఫ్ట్ చేయలే. వాస్తవానికి కంటిన్యూగా చేస్తూ ఉన్నది. ఏంది అని చెప్పి లిఫ్ట్ చేస్తే, గురువు గారు ఫస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి, ఎందుకు ఏంది అమ్మా అంటే, సో నేను ఒక రెమెడీ చేశాను మీది, నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మా కూతురు ఎంబీబీఎస్ సీట్ ఏదైతే మేము అట్లా అదేదో సీట్ గురించి బాగా ట్రై చేస్తూ ఉంటే, దానికి సంబంధించి అసలు ఎక్కడ మాకు అంటే కరెక్ట్గా పాజిటివిటీ వైబ్స్ ఎక్కడ లేవు, చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి సందర్భంలో మీ వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో చూసి చక్కగా కూడా ఆ వీడియోలో మీరు చెప్పినటువంటి విధంగా ఒకసారి చేద్దాము అని చెప్పి నేను చేశాను. దీనివల్ల ఎవరో ఒక ఎక్కడి నుండో వారికి ఒక సహాయం వచ్చి, వారి కూతురు యొక్క చదువు గురించి ఎవరో ఒక ఎవరో లాయరా ఏదో అని చెప్పి అనింది ఆమె. ఎందుకంటే కొన్ని పర్సనల్ విషయాలు కూడా చెప్పడం బాగుండదు అని చెప్పి నేను చెప్పడం లేదు. ఇక ఆమె కాల్ కూడా చేయవచ్చును, కానీ ఇక వద్దు ఇప్పుడు. అయితే తను ఆ విధంగా కాల్ చేసి చెప్పడం జరిగింది. అంటే వారెవరో మనం ఎవరమో అందరి గురించి రెమెడీస్ చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరికి ఎట్లా వర్కౌట్ అయ్యేది వారికి అట్లా వర్కౌట్ అవుతుంది. మంచి దశ మనకు నడుస్తూ ఉన్నప్పుడు మంచి వారు తారసపడతారు. మంచి దశ నడవటం లేదు అనుకునే సందర్భంలో కొంత చెడ్డవారు తారసపడతారు. మన టైం బాగా లేదు అని చెప్పి మనకు అర్థమైనప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసిన ఇప్పుడు మన టైం బాగాలేదు, 100 స్పీడ్ మీద బండి మీద నేను పోకు అని చెప్పి చెప్తున్నారు. నేను 100 స్పీడ్ కాదు 120 స్పీడ్ పోతా అంటే నీ మూర్ఖత్వం అవుతుంది. అంతే కదా? అంతే. అదేవిధంగా బైక్ మీద వెనకాల కూర్చొని తరచూ నడిపేటువంటి వాడిని బుర్ర తిన్నా ఇబ్బంది. మెల్లగా పోనీ, మెల్లగా ఇక్కడ బ్రేక్ వేయి, ఇక్కడ ఇదొక రకమైన ఇబ్బంది ఉంటుంది. కనుక ఏది ఎట్లా రిసీవ్ అయ్యేది అట్నే రిసీవ్ అవుతుంది. కనుక ఎవరి జాతక రీత్యా వారి లగ్నం కానీ, పంచమం కానీ, నవమం కానీ ఇవి లక్ష్మీ స్థానాలు. ఈ లక్ష్మీ స్థానాలకు సంబంధించి మనము మంచి రెమెడీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు ఉంది, వారి లగ్నం కానీ, పంచమ భావం కానీ, నవమ భావం కానీ. సూర్యుడు అంటే ఏమిటి? మనకు ఆదివారం రోజు ఉదయము 6 గంటల నుండి 7 గంటల లోపు ఎరుపు రంగు వస్తువులను సేకరించి, లేదా జిల్లేడు రిలేటెడ్ కట్టెలను సేకరించి సమిధలుగా మార్చి కొంత వాటిని మనము ఆహుతి అంటే సూర్యునికి ఓం సూర్యాయ స్వాహ అనేటువంటి విధంగా మనం హోమం చేసుకున్న, లేదా సూర్యునికి దీపారాధన చేసి ఈ సమయంలో చక్కగా కూడా మనకు 7 వత్తులతో లేదా 3 వత్తులతో దీపారాధన చేసి సూర్యునికి చక్కగా కూడా మనకు ఆదిత్య హృదయం కానీ ఇలా చదువుకున్నా కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మరి అదే ఈ సూర్యుడు కనుక 12వ స్థానంలోనో లేదా 6వ స్థానంలోనో 8వ భావంలోనో ఉంటే, తెలియక ఈ సూర్యుడికి సంబంధించిన రెమెడీ మనం చేస్తే ఇంకా సమస్యలు పెరుగుతాయి. అర్థమైందా? సమస్యలు అనేది ఇంకా పెరుగుతుంది. కనుక ఇప్పుడు శుక్రుడు, మనము శుక్రుడికి సంబంధించింది శుక్రవారం రోజు ఒక ఐశ్వర్య దీపం చెప్పుకున్నాం. ఇది
కొందరికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. అందరికీ వర్కౌట్ కావాలంటే వారి వారి జాతకంలో ఖచ్చితంగా కూడా శుక్రుడు బాగుండాలి, శుక్రుని స్థానం బాగుండాలి. శుక్రుడు 12లోనో లేదా వీరికి కొంత 8వ భావంలోనో ఉన్నట్టయితే శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ వేరే ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు రాహువు కలిసి ఉన్న, శుక్రుడు శని కలిసి ఉన్న కొంత వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. కొన్ని స్థానాలలో ఉండి శుక్ర రాహువుల మీద శని దృష్టి ఉంటే క్యాన్సర్ రిలేటెడ్ జబ్బులు కూడా వస్తాయి. చాలామందికి కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ చూసి అమ్మ మీకు గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నవి, మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మీరు ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చెక్ చేసుకోండి అని ఎంతోమందికి చెప్పున్నాం. అలా వెళ్ళి చెక్ చేసుకొని నిజంగానే గురువు గారు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక ఏదైనా కూడా జాతకరీత్యా అద్భుతమైనటువంటి యోగాలు మనకు ఏమైనా కూడా ఏర్పడతాయి. దాని నుండి మనం ముందుకు వెళ్ళవచ్చు. కానీ 100%. అయితే ఇక్కడ మనం ఈరోజు మనీ రిలేటెడ్ ఏంటిది, ద్వితీయ భావము, లక్ష్మీ స్థానాలు చూసుకోవాలి జాతకరీత్యా. ఇక జాతకం లేదు అనుకునేటువంటి వారు కానీ లేదా ఇంకా మరొకటి ఏదైనా అనుకునేటువంటి వారు కానీ తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఒక శుక్రవారం రోజు లేదా గురువారం రోజు ప్రదోష కాలంలో, గురువారం రోజు ప్రదోష కాలంలో లేదా రేపు దీపావళి వస్తుంది కదా, దీపావళికైనా కూడా చేయండి. ఈరోజు ప్రదోష కాలంలో ఒక ఎరుపు రంగు కానీ ఎల్లో రంగు కానీ ఒక మనకు బ్లౌజ్ పీస్ తీసుకొని అందులో కొన్ని ధనియాలు వేయండి. వేసి లక్ష్మీదేవి డాలర్ ఉంటుంది, వెండిది లక్ష్మీదేవి డాలరు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒకటి వెండిది లక్ష్మీదేవి యొక్క డాలర్ తీసుకొని ఆ డాలర్ అక్కడ పెట్టండి. దానిపైన మనకు సినిమన్ అంటే మనకు దాల్చిన చెక్క ఒక చెక్క ముక్కను పెట్టేసి పసుపు ముక్క వేసేసి దాన్ని చక్కగా కూడా మరొకటి ఏమిటి అంటే మనకు పోక అంటారు, అంటే లైక్ పాగం బక్క, పోకలు ఖర్జూరలు అంటారు. అంటే ఖర్జూర కాకుండా భాగం వక్కలు, ఈ భాగం వక్క అనేటువంటిది అక్కడ పెట్టేసి చక్కగా కూడా మూటలాగా మారవండి. చక్కగా ముడి వేసేసి దీనిని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి చక్కగా కూడా దీపారాధన చేయాలి. దీపారాధన చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి దీపారాధన చేసిన తర్వాత అండ్ శుక్రవారం రోజు తప్పకుండా అమ్మవారి 108 నామాలు చదివి తప్పకుండా కూడా దీనిని తీసుకువెళ్ళి డబ్బు పెట్టేటువంటి ప్రదేశము ఉత్తరం సైడ్గా ఉండేటువంటిది, అంటే దక్షిణం ముఖంగా కూడా బీరువాలు మనం ఓపెన్ చేస్తాం. ఆ విధంగా ఓపెన్ చేసేటువంటి బీరువాలో లాకర్లో ఇది పెట్టండి. పెట్టి దీని దగ్గర ఒక 101 కానీ లేదా 501 కానీ తోచినన్ని డబ్బులు అక్కడ పెట్టండి. అవి మనీని అట్రాక్షన్ చేసి లాగుతుంది తప్పకుండా కూడా, ఎక్కడి నుండో కూడా. మీరు వితిన్ చేసి చూడండి, 1 వీక్లో రిజల్ట్ కనపడుతుంది. 1 వీక్లో అంతే. అబ్బో, చాలా స్మార్ట్ రెమెడీ. అయితే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చింది. మీరు ముందు అన్నట్టుగా అన్ని రెమెడీస్ అందరికీ వర్కౌట్ కాదు కదా గురుగారు. ఖచ్చితంగా జాతక పరిశోధన చేసుకోవాలి. ఏం దశలు నడుస్తున్నాయి, ఏది వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ ముందుగా తెలుసుకొని చేసుకుంటే మీరు అన్నట్టుగా ప్రతిదీ కూడా మనకి అవ్వదు అనేది ఏది ఉండదు. అలాగే మనీ గురించి కూడా అద్భుతమైన రెమెడీ చెప్పారు. చక్కగా అందరూ చేసుకోవచ్చు. నమస్తే.